ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో అధికార పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు దమ్మున్న నాయకుడు కరువైపోయాడట. దీంతో జిల్లా అధ్యక్షుడు కావాలను అంటూ అన్వేషిస్తోంది పార్టీ నాయకత్వం. అధికారంలో ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎంపిక కోసం ఎప్పుడూ లేనంత కసరత్తు చేస్తోందిట అధిష్టానం. నామినేటెడ్ పదవుల్ని ఆచితూచి ఇస్తున్న తరుణంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్ష హోదాలో పార్టీ శ్రేణుల బాగోగులు చూసుకునే నాయకుడి కోసం వెతుకుతోంది హైకమాండ్. ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎంపికకు అధికార పార్టీ ఎందుకంత హైరాణ పడుతోంది? ఇంతకీ ఏ జిల్లాలో ఈ విచిత్ర పరిస్థితి? లెట్స్ వాచ్. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు నాటికి అన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు ఉండాలని ఆలోచనతో ఉంది టీడీపీ అధిష్టానం. సరిగ్గా ఆ సమయానికి వేదిక మీద జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండాలనేది అధినేత చంద్రబాబు నిర్ణయం. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మాత్రం ఎప్పుడూ లేనంత కసరత్తు చేస్తోంది పార్టీ నాయకత్వం. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, కలుపుగోలుతనం, తొడగొట్టి నిలబడే నాయకుడు లాంటివి అనేక ఈక్వేషన్స్ తెరపైకొస్తున్నాయి. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని తన టెక్కల నియోజకవర్గానికి దక్కించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడుకు ఉన్నా ఇప్పటికే బాబాయ్ అబ్బాయి ఇద్దరూ రాష్ట్ర కేంద్ర మంత్రులుగా ఉండడంతో అధిష్టానాన్ని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాల పరంగా జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు కాపులకు దక్కుతాయా లేక కళింగులకు చిక్కుతాయా అన్న ఆసక్తికరమైన చర్చ సిక్కోలు జిల్లాలో నడుస్తోంది. వాస్తవానికి జిల్లాలో సంఖ్యాపరంగా తూర్పు కాపులు మొదటి స్థానంలో ఉన్నా చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయంలో తమకు అన్యాయం జరిగిందన్న భావన ఆ సామాజిక వర్గంలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కళింగ వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలుండగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి కేడర్ని ప్రోత్సహిస్తూ పదుల సంఖ్యలో కేసులు కూడా ఎదుర్కొన్న కూన రవికుమార్కి ఇంతవరకు ఏ పదవి దక్కలేదు. మొదట్లో మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగినా ఆఖరి క్షణాల్లో కూనకి మొండి చేయి చూపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి కూన రవికుమార్కు రాష్ట్రంలో కీలకమైన పదవి ఇస్తారని పార్టీ తమ్ముళ్లు లెక్కలేసుకుంటున్నారు. సిక్కోలు జిల్లాలో వెలమ సామాజిక వర్గం నుంచి 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండగా వారిలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. ఇక ఎటొచ్చి తూర్పు కాపులకు ఒకే ఒక్క స్థానం, అది కూడా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాత్రమే ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు పాతపట్నం అసెంబ్లీ సీట్ను కలమట వెంకటరమణకు కాకుండా కొత్త అభ్యర్థికి ఇచ్చింది అధిష్టానం. ఆ సమయంలో తూర్పు కాపులకు జిల్లాలో అన్యాయం జరుగుతోందంటూ కలమట కులం కార్డు బయటకు తీశారు. దీంతో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కూన రవికుమార్ని తప్పించి కలమటకు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది అధిష్టానం. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా పార్టీ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కనుసన్నల్లోనే నడుస్తుండటంతో కలమట డమ్మీ అయిపోయారు. దీనికి తోడు ఇప్పటికీ కలమటకు మనసు, సొంత నియోజకవర్గం పాతపట్నం చుట్టే తిరుగుతోందట. దీంతో ఆయనకు కూడా మరోసారి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలన్న కోరిక లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రెబెల్గా ఉన్న ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పార్టీ జిల్లా అధ్యక్షుడైతే బాబాయ్ అబ్బాయి కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తారని, ఏకపక్షంగా పెత్తనం చేయడానికి అంతగా సాహసం చేయరని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ ఈక్వేషన్స్తో మహానాడుకు ముందు జిల్లా అధ్యక్షుడిగా కూన రవికుమార్ని నిర్ణయించి రాష్ట్రంలో కీలక పదవి అప్పజెబుతారా లేదంటే కింజారపు కుటుంబం సిఫార్సుకి అధినేత మొగ్గు చూపుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. అధినేత ఆదేశిస్తే కళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ మరోసారి జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధపడొచ్చు. బయటపడకపోయినా అచ్చెన్న కూన రవికుమార్ మధ్య కనబడని విభజన రేఖ ఒకటి ఉంది. అందుకే కూనకి పగ్గాలివ్వకుండా అచ్చెన్న అడ్డుపడే అవకాశాలుంటాయి. చౌదరి బాబ్జీ గతంలో సిక్కోలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన
నాయకుడు కావడం, కింజారపు కుటుంబానికి విధేయుడిగా ఉండడం వంటి అంశాలు గతంలో ఆయనకు కలిసొచ్చాయి. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న చెప్పినట్టే అన్నీ జరిగేవి. అందుకే మరోసారి ఆయన్ని అధ్యక్షుడిని చేయడానికి కళింగ కార్డుతో మళ్లీ అచ్చెన్నాయుడు పావులు కదుపుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిక్కోలు జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎందరో నాయకుల్ని తయారు చేసిన టీడీపీ ఇప్పుడు ఒక స్టేచరున్న నాయకుడి కోసం వెతుకుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడెవరైనా ఇబ్బంది లేదన్న సిద్ధాంతాన్ని టీడీపీ ఇప్పుడు పక్కన పెట్టింది. ఈ పరిస్థితుల్లో సిక్కోలు టీడీపీకి కొత్త అధ్యక్షుడెవరో కొద్ది రోజుల్లో తేలనుంది.